హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ క్రతువు పూర్తవడంతో భక్తుల రద్దీతో రామ మందిరం కిటకిటలాడుతోంది. మంగళవారం ఉదయం నుంచే దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించిన మొదటి రోజైన మంగళవారమే లక్షలాది మంది భక్తులు రామయ్యను దర్శించుకున్నారు. అయితే అంత జనసందోహం నడుమ మంగళవారం సాయంత్రం ఒక వానరం గర్భగుడిలోకి ప్రవేశించింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని టెంపుల్ కమిటీ ధృవీకరించింది. రాములవారి ఉత్సవ విగ్రహం దగ్గరకు వానరం వెళ్ళిందని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తెలిపింది. సామాన్య భక్తులకు దర్శనం కల్పించిన మొదటి రోజునే జరిగిన ఈ అనూహ్య ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ హనుమంతుడే స్వయంగా బాలరాముడి దర్శనానికి వచ్చినట్లుగా అనిపిస్తోందని భక్తులు చెబుతున్నారు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా ఈ విషయంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 5:50 సమయంలో ఈ ఘటన జరిగిందని, దక్షిణ ద్వారం నుంచి గర్భగుడిలోకి వానరం ప్రవేశించి ఉత్సవ విగ్రహం దగ్గరకు వెళ్ళిందని వివరించింది. వానరాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఉత్సవ విగ్రహం నేలపై పడిపోతుందేమోననే ఆందోళన చెంది అటువైపుగా పరిగెత్తారు. అయితే పోలీసులు అక్కడకు చేరుకోగానే వానరం ప్రశాంతంగా ఉత్తర ద్వారం వైపు వెళ్ళింది. గేటు మూసి ఉండటంతో తూర్పు వైపునకు వెళ్లి జనసమూహాన్ని దాటుకుని ఎవ్వరికీ ఇబ్బంది కలిగించకుండా బయటకు వెళ్ళిపోయింది. దీంతో చిన్ని రాముణ్ణి దర్శించుకోవడానికి ఆ ఆంజనేయుడే వచ్చినట్లుగా ఉందని భద్రతా సిబ్బంది అంటున్నట్లు పేర్కొంది శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. బాలరామయ్య ప్రాణ ప్రతిష్ఠ క్రతువు ముగిసిన మరుసటి రోజే జరిగిన ఈ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.